ఇర్మియా గ్రంథము 5-8 వచనాలు చదువుకొని, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తమకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరూహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు. వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జలమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. చాలండి. కొద్ది వాక్యమును దేవుడు దీవించును గాక. ఇర్మియా గారు ఇర్మియా ప్రవక్త గురించి కొద్దిగా క్లుప్తంగా మనం ఆ ప్రవక్త గురించి మనం తెలుసుకుందామండి. ఇర్మియా ప్రవక్త 5 రాజుల పరిపాలనలో ఆయన 40 సంవత్సరాలు ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. ఇర్మియా గారికి దేవుని ప్రజలంటే ఎంతో ఇష్టం. ఆయనకి చాలా ఇష్టం. వారిని చాలా అమితంగా ప్రేమించేవాడు. కానీ ప్రజలు మాత్రము ఆయనను ద్వేషిస్తూనే ఉండేవారు. ఎందుకంటే ఇర్మియా ప్రవక్త వారు చేస్తున్నటువంటి పాపాలను ఎత్తి చూపిస్తూ మీరు సరి చేసుకోండి, లేకపోతే మీరు దేవుని ఉగ్రత గురవుతారు, మీరు శాపగ్రస్తులు అవుతారు అని వారిని హెచ్చరిస్తూ ఉండేవాడు. అది వారికి నచ్చేది కాదు, ఆ యోధా ప్రజలకు ఎవరికి కూడా. అందువల్ల ఇతన్ని ఏం చేశారంటే ఒక రాజద్రోహిగా ఇర్మియా ప్రవక్త ముద్ర వేయబడ్డాడండి. ఒక రాజద్రోహిగా అతను చూశారు. అంతేకాకుండా ఇతడు అబద్ధ ప్రవక్తల యొక్క అబద్ధ ప్రవచనాలను అనేక సార్లు ఖండించాడు. ఆ ఖండించినందుకు అతన్ని ఏం చేసేవారంటే శిక్షలు వేసేవారు. అదే విధంగా చూస్తే గనక ఒంటరిగానే తన జీవితాన్ని దేవుని కొరకు జీవించాడు. ఒంటరిగా ఇంకా పెళ్లి చేసుకోలేదు. అంటే ఈ దేవుడు ఇర్మియాను వివాహం చేసుకోవద్దని ఆజ్ఞాపించాడు. అందువల్ల వివాహం చేసుకోలేదు. అయితే ఒంటరిగానే తన జీవితాన్ని దేవుని కొరకు జీవించాడు. నిందలు, అవమానాలు, దెబ్బలు, వెలివేతలు, నమ్మక ద్రోహాలు అన్నీ అనుభవించాడు ఇర్మియా ప్రవక్త. ఏమండి, అంటే దేవుని కొరకు దేవుడు తనకు అప్పగించినటువంటి ఆ పని కొరకు ఎంత కష్టపడ్డాడో, ఎంత కన్నీరు కార్చాడో, ఎంత వేదన అనుభవించాడో మనం అంతా కూడా ఇర్మియా గ్రంథం చదివితే కనుక తెలుస్తుందండి. ఆ ప్రకారంగా ఇర్మియా ప్రవక్త గారు దేవుని యొక్క అడుగుజాడలో నడుస్తూ ఆ ప్రకారంగా దేవుని చిత్త ప్రకారంగా ఇర్మియా ప్రవక్త గారు నడుచుకున్నారటండి. ఇంతకీ ఈ యోధా ప్రజలు ఎందుకు ఈ ఇర్మియా ప్రవక్త గారు ఆ మాట అన్నారు, యోధా ప్రజల్ని హెచ్చరిస్తూ ఎందుకు ఆ మాట అన్నాడు అని అంటే కనుక, యోధా ప్రజలు వారి యొక్క చేసిన ప్రధానమైనటువంటి పాపాలు ఏంటంటే, వారు దేవునిని విడిచిపెట్టి విగ్రహారాధన చేయడం మొదలెట్టారు. అన్య దేవతలను ఆశ్రయించడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఇది యెహోవా ఆలయం అని చెబుతున్నారు. కానీ వారు దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నారు. మూడవదిగా, దేవుడు ఎన్నిసార్లు పిలిచినా, ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా వారు మారు మనసు పొందలేదు. నాలుగవదిగా, సత్యాన్ని నిజాన్ని చెప్పేటువంటి సేవకులను, బోధకులను విడిచిపెట్టి, ప్రవక్తలను విడిచిపెట్టి అబద్ధ ప్రవక్తలను అనుసరించడం మొదలెట్టారు. అంతేకాకుండా అన్యాయంగా ప్రజలను హత్య చేసేవారు, బలహీనులను అణిచివేశారు, విధవలను, అనాథులను, పరదేశులను వీరందరినీ కూడా బాధించేవారు, హింసించేవారు అన్నమాట. అంతేకాకుండా దేవుడు హెచ్చరిక చేస్తే ఆ హెచ్చరికలను ఏం చేశారంటే తిరస్కరించారు. అంతేకాకుండా బయలుదేవతకి తమ యొక్క పిల్లల్ని అర్పించేవారు.
తర్వాత శారీరకంగా ఆత్మీయంగా వ్యభిచారం చేశారు. తర్వాత 10వదిగా చూస్తే తమ దుష్ట హృదయము ఆలోచన చొప్పున వారు నడుచుకున్నారు. ఈ విధంగా యోధా వారు ఈ ప్రధానమైనటువంటి పాపాలను చేశారండి. అందుకే అంటాడు కదా, మీరు వీటన్నిటిని విడిచిపెట్టండి, వీటన్నిటిని విడిచిపెట్టి మీరు నన్ను ఆశ్రయించండి. ఆశ్రయిస్తే కనుక మీరు బ్రతుకుతారు, నేను మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆశీర్వదిస్తాను అని చెప్తూ ఉన్నాడనమాట దేవుడండి. ఇక్కడ మనం చదవబడిన వాక్య భాగంలో చూస్తే మనుషులను నమ్ముకునే వానికి, దేవుని నమ్ముకునే వారికి మధ్య గల భేదము ఇప్పుడు మనం చదువుకున్నాం కదండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5-8 వచనాలు చదివితే ఈ వాక్య భాగంలో మనుష్యులను నమ్ముకునే వానికి, దేవునిని నమ్ముకునే వానికి గల మధ్య భేదము వ్రాయబడింది. అయితే ఈ యోధా వారు, దేవుని ప్రజలు దేవుని శక్తిపైన ఆధారపడకుండా రాజుల శక్తిపైన, విగ్రహముల పైన ఆధారపడి ఎలాగున్నారట, ఎడారిలో ఉన్నటువంటి ఆరూహ వృక్షము వలె ఉన్నారట అండి. ఎందుకంటే ఈ ఆరూహ వృక్షము ఎడారిలో ఉంటుంది కాబట్టి దానికి సరిపడా నీరు అందదు. అది ఎదగాలంటే నీరు కావాలి. ఆ సరిపడా నీరు లేకపోవటం వల్ల అది ఏమైపోద్దంటే బలహీనం అయిపోతుంది, ఇంక ఎదగదన్నమాట. అది అటువంటి పరిస్థితుల్లో ఆరుహ వృక్షము ఉంటుందన్నమాట. అందువల్ల యోధా వారిని ఎవరితో పోల్చాడంటే, యోధా దేవుని అనుసరించినటువంటి, దేవుని ఆశ్రయించినటువంటి ప్రజల్ని ఎవరితో పోల్చాడంటే ఆరుహ వృక్షముతోటి దేవుడు పోల్చాడు. అంతేకాకుండా వీరిని అడవిలో కాలిన నేలతో పోల్చాడు, చవిటి భూమితో పోల్చాడు. ఈ చవిటి భూమి ఎవరికైనా పనికొస్తుందండి? ఎవరికి పనికిరాదు, నిరుపయోగమైపోయింది. కనుక అటువంటి వారితో పోల్చాడు. వీరు శాపగ్రస్తమైనటువంటి ప్రాంతంలో వీరు నివసిస్తారన్నమాట అండి. అటువంటి వారితో పోల్చాడు. అటువంటి వారితోటి ఇర్మియా ప్రవక్త పోల్చాడు. వీరిని ఏమన్నాడంటే శాపగ్రస్తులు అన్నాడు ఇర్మియా ప్రవక్త. శాపగ్రస్తుల స్థితి ఏంటండి? ఎవరైతే దేవుని ఆశ్రయించకుండా, దేవుని మీద ఆధారపడకుండా, దేవుని మాటలకు లోబడకుండా ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఆరూహ వృక్షము లాంటి వారు. మనమైనా సరే ఆరూహ వృక్షము లాంటి వారమే. తర్వాత అడవిలో కాలిన నేలతో పోల్చాడు, అటువంటి వారమే. తర్వాత చవిటి భూమితో పోల్చాడు, మనం కూడా చవిటి భూమి వంటి వారమే. అంటే అటువంటి ప్రాంతాల్లో ఈ శాపగ్రస్తులైనటువంటి వారు నివసిస్తారు. అటువంటి శాపగ్రస్తమైనటువంటి ప్రదేశాల్లో దేవుని బిడ్డలు అక్కడ ఉండకూడదు. ఎక్కడ ఉండాలి? మందిరంలో ఉండాలి, దేవుని సహవాసంలో ఉండాలి. అప్పుడే దేవుడు వారిని ఎంతగానో ఆశ్రయిస్తాడు. ఆయన ఆశ్రయంగా చేసుకోవాలి, ఆయన మీద ఆధారపడాలి. ఎక్కువగా ప్రతి విషయంలో కూడా మనం ఆయన దగ్గర ఆయన చిత్తం తెలుసుకుని మనం నడుచుకోవాలి. అటువంటి వారిని ఏం చేస్తాడంటే దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. యోధా ప్రజలు ఈ విధమైనటువంటి ఘోరమైనటువంటి పాపాలు, తప్పులు చేశారు కనుక వీరందరినీ కూడా, వాటన్నిటిని కూడా మీరు విడిచిపెట్టేసి మీరు ఆయన దగ్గరికి రండి, ఆయన ఆశ్రయించండి. ఎందుకు మీరు ఆయన శాపాన్ని పొందుకుంటారు? ఇప్పుడైనా సరే రండి అని చెప్పి ఇర్మియా ప్రవక్త గారు హెచ్చరిస్తూ వారిని పిలుస్తూ ఉన్నాడండి. కనుక మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఎవరిని ఆశ్రయించకూడదంటే మొదటి కారణం చెప్తున్నాను. ఇందాక చదువుకున్నాం కదా, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనంలో అంటాడు, నరులను ఎవరిని ఆశ్రయించకూడదమ్మా? నరులను ఆశ్రయించకూడదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డలమైన మనం అందరం కూడా నరులను ఆశ్రయించకూడదు. రెండవదిగా సామెతల గ్రంథము 18వ అధ్యాయము 11వ వచనం ఎవరిని ఆశ్రయించకూడదో మొదటి మీకు చెప్తున్నానండి. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 11వ వచనం, ధనవంతునికి అతని ఆస్తి ఆశ్రయ పట్టణము, వాని దృష్టికి ఎత్తైన ప్రాకారము. కనుక మనం ఎవరిని ఆశ్రయించకూడదంటే ఆస్తిని ఆశ్రయించకూడదు.
రెండవదిగా మూడవదిగా మనం ఆలోచన చేస్తే యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం. మొదటిగా నరులను ఆశ్రయించకూడదు, రెండవదిగా మన ఆస్తిని ఆశ్రయించకూడదు, మూడవదిగా తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారమును నిషిద్ధమని ఎంచుదురు. యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే గాని బంగారమే గాని వానిని తప్పింపజాలదు. వెండి బంగారములను మనం ఆశ్రయించకూడదు. నాలుగవదిగా మనం చూస్తే ధనము యందు నమ్మిక ఉంచకూడదు. కీర్తన గ్రంథము 52వ కీర్తన 7-8 వచనాలు మనం చదివితే, అక్కడ చదవండి అమ్మా. కీర్తన గ్రంథము 52వ అధ్యాయము 7-8 వచనాలు. ఇదిగో దేవుని తన దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేతిని బలపరుచుకునేవాడు వీడే అని చెప్పుకుందరు. జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఈ వాక్య భాగాలను మీకు ఎందుకు చూపిస్తున్నాడు? మనకు ఆత్మీయ జీవితంలో ఎవరెవరిని ఆశ్రయించకూడదో మీరు తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ మాటలు చెప్తూ ఉన్నాను. ఒకటి, నరులను ఆశ్రయించకూడదు. రెండవది, ఆస్తిని ఆశ్రయించకూడదు. మూడవదిగా వెండి బంగారాలను ఆశ్రయించకూడదు. నాలుగవదిగా ధనము యందు నమ్మిక ఉంచకూడదు. నాలుగవదిగా లాస్ట్ మాట, విగ్రహములను ఆశ్రయించకూడదు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం మనం చదివితే అక్కడ దేవుడు అంటున్నాడు స్వయాన. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం, బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో అక్కడేమా ప్రవేశింపకుడి, బేతేలును ఆశ్రయించకూడదు అంటున్నాడు. బేతేలు శూన్యమగును అంటున్నాడు. ఎందుకు ఆ బేతేలును ఆ మాట దేవుడు ఎందుకు అన్నాడంటే, సొలొమోను సేవకుడైనటువంటి యెరోబాము అతని గురించి మీకు తెలియాలంటే రాసుకోండి, మామూలుగా చెప్పేస్తాను. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 26-33 వచనం చదివితే అక్కడ సొలొమోను సేవకుడైనటువంటి యెరోబాము 2 బంగారు దూడలను చేయించి ఒకటి ఈ బేతేలు పట్టణంలో ప్రతిష్ఠించాడు. కనుక ఆ విగ్రహం ప్రతిష్ఠించాడు కనుక అందువల్ల అంటున్నాడు, బేతేలులో ఉన్నటువంటి విగ్రహాలను ఆశ్రయించకూడదు. ఎందుకు ఈ ఆశ్రయించకూడదు అంటేనండి, మనం ఆలోచన చేస్తే విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు కనుక. రెండవదిగా మనం ఆలోచన చేస్తే క్రూరులైనటువంటి యువకులు ఏలీషాను అపహాస్యం చేసినట్టు పట్టణం ఏదమ్మా? బేతేలు. తర్వాత యాకోబు దేవుని ఆజ్ఞను పొంది తిరిగి వెళ్ళినటువంటి ప్రదేశం కూడా బేతేలు. అబ్రహాము దేవునిని ఆరాధించిన స్థలం కూడా బేతేలు. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, బేతేలుని ఈ సొలొమోను సేవకుడంటే యెరోబాము విగ్రహాలను తీసుకొచ్చి అక్కడ విగ్రహారాధన కింద చేసి పాడేశాడు. అక్కడ అంత భయంకరమైనటువంటి అక్కడ పాపము జరుగుతుంది కనుక బేతేలును ఆశ్రయించకుడి, బేతేలు శూన్యమగును అన్నాడు. చూసారా? కనుక మనం ఎవరిని ఆశ్రయించకూడదంటే, ఒకటి నరులను ఆశ్రయించకూడదు, రెండవది ఆస్తిని ఆశ్రయించకూడదు, మూడవది ధనము యందు నమ్మిక ఉంచకూడదు. ఏమంటే ఒక క్యాన్సర్ పేషెంటు తన యొక్క రోగం తగ్గటం అప్పటికే చాలా మట్టుకు ముదిరిపోయింది. అది ఒకరు స్టేటస్లో పెట్టినప్పుడు చూశాను. ఎంతో డబ్బున్న ఆవిడనమాట, పెద్ద సంచితోటి డబ్బు పట్టుకొచ్చి, అయ్యా నా యొక్క జబ్బు ఈ స్టేజ్లో ఉంది, మీరు కనుక నన్ను బతికిస్తే కనుక ఇదిగో డబ్బు మొత్తం మీకు ఇచ్చేస్తాను. మరి 2 లక్షలు తెలియదు, పెద్ద సంచి నిండా ఉందన్నమాట, పెద్ద బ్యాగ్ నిండా. అదంతా కూడా హాస్పిటల్ అన్నీ చుట్టూ తిరుగుతుంటే ప్రతి డాక్టర్ అన్నవాడు, అమ్మ మా వల్ల కాదు, నేను దేవుడే బతికించాలి తప్ప మా వల్ల కానే కాదు అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా డబ్బు పట్టుకెళ్ళినా సరే ఎవరో కూడా, అమ్మ మా చేతిలో లేదమ్మా, నువ్వు బతకవమ్మా అని చెప్పారు. అప్పటికప్పుడు ఆ తెచ్చుకున్న డబ్బుని ఆ హాస్పిటల్ దగ్గర మొత్తం ఇస్త్రీ పాడేసింది. మొత్తం కాగితాలు గాలికి ఎలా పడితే అలా చెదిరిపోయినాయి అనమాట, మొత్తం డబ్బు అంతా కూడా. చూసారా? అందుకే అంటాడు, ధనమును మనం ఆశ్రయించకూడదు, ధనము యందు నమ్మిక ఉంచకూడదు. మరీ ఎక్కువగా మనం ఎవరి యందు నమ్మిక ఉంచాలంటే మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారి యందు మాత్రమే
మనం నమ్మిక ఉంచాలి. నరులను ఆశ్రయించకూడదు, ఆస్తిని ఆశ్రయించకూడదు, వెండి బంగారములను ఆశ్రయించకూడదు, ధనము యందు నమ్మిక ఉంచకూడదు, విగ్రహములను ఆశ్రయించకూడదు. కనుక ఈ ప్రకారంగా మనం దేవుడి లేఖనాలన్నీ కూడా మన కొరకే రాయించాడు. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనం ప్రభువును మాత్రమే ఆశ్రయించాలి. మన కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకులు వచ్చినా, సమస్యలు వచ్చినా, మరి ఏ వచ్చినా సరే ప్రభువును మాత్రమే మనం ఆశ్రయించాలి. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో అటువంటి వారికి ప్రభు గొప్ప మేలులు చేసేటువంటి దేవుడే ఉన్నాడండి. మొదటిగా మనం ఆలోచన చేస్తే కనుక చూడండి, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుతారు. ఆయన్ని ఆశ్రయిస్తే మనము ఆత్మీయంగా బ్రతుకుతాము, శారీరకంగా బ్రతుకుతాము, ఆత్మీయంగా మనం బ్రతుకుతామండి. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే కనుక సంఖ్యాకాండం 35వ అధ్యాయం 12-15 వచనాలు మనం చదివితే అక్కడ ఇశ్రాయేలులో ఎవరైనా, ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైనా ఒక వ్యక్తిని చంపేశాడు అనుకోండి, ఆ వ్యక్తి చంపేసిన తర్వాత అతడు ఏం చెయ్యాలి? చంపినటువంటి వారు తాలూకో వాళ్ళు ఇతను చంపకుండా ఉండాలంటే ఏం చెయ్యాలండి? ఆశ్రయపురాలని దేవుడు అప్పటి కాలంలో ఆశ్రయపురాలను ఏర్పాటు చేశాడు. అవి ఏంటంటే ఆశ్రయపురాలు మొత్తం 6 ఉన్నాయండి. కేదేశు, షేకెము, హెబ్రోను, బేసేరు, రామోతు, గోలాను. ఈ 6 ఆశ్రయపురాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు ప్రాణానికి ఏమాత్రం కూడా ఏమీ అవ్వదన్నమాట. చక్కగా అక్కడ హ్యాపీగా ఉండొచ్చు అన్నమాట. అటువంటి ఆశ్రయపురాలను దేవుడు ఏర్పాటు చేశాడు. అలాగే మనం దీన్ని జాగ్రత్తగా మనం ఆత్మీయంగా మనం చూసుకుంటే కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఆశ్రయిస్తే నిత్యాగ్నిగుండమైనటువంటి 2వ మరణాన్ని మనం తప్పించుకోవచ్చు. ఆనాడు ఇశ్రాయేలులో ఒక వ్యక్తిని చంపితే ఆ వ్యక్తితోలోకి ఇతను చంపకుండానట్లు ఆ చంపినటువంటి వ్యక్తి ఆశ్రయపురాల్లోకి వెళ్తే ఆ వ్యక్తి బతుకుతాడు అక్కడ. అదేవిధంగా మనం కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మన ప్రభువుని నమ్ముకోకముందు ఎన్నో తప్పులు, ఎన్నో పాపాలు మనం చేసి ఉంటాం. ఎవరికి వాళ్ళకి తెలుసు. అవన్నీ కూడా వాటి నుండి మనం తప్పించుకోవాలి. మనం రక్షణ పొందుకోవాలంటే కనుక మనం ఎవరి దగ్గరికి రావాలండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే నిత్యాగ్నిగుండమైనటువంటి 2వ మరణాన్ని నుండి మనం తప్పిస్తాడు. అదే అంటాడు కదా, యెహోవాను ఆశ్రయించుడు అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆనాడు ఆశ్రయపురాలను 6 ఏర్పాటు చేస్తే మన కొరకు ఆ పరమ తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు మన కొరకు ఏం చేశాడండి? యేసుక్రీస్తు ప్రభువును ఆశ్రయపురంగా ఏర్పాటు చేశాడు. ఆయన ఆశ్రయపురం ఇప్పుడు ఎవరు మనకి? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన దగ్గరికి వస్తే చాలు నిత్యాగ్నిగుండం 2వ మరణాన్ని నుండి ఆయన తప్పిస్తాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో బతికినప్పుడు ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో మనం చూస్తే ఆయన విధవరాల కుమారుని బ్రతికించాడు, 2వదిగా యాయీరు కుమారుని బ్రతికించాడు, ప్రధాని కుమారుని కూడా బ్రతికించాడు, 4 దినాలైనటువంటి లాజర్ను కూడా బ్రతికించాడు. ఏమండి, అలాగున యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వస్తే కనుక నిత్యాగ్నిగుండమైనటువంటి 2వ మరణాన్ని నుండి కూడా తప్పిస్తాడండి. ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లోనే యేసు ప్రభుల వారు ఇన్ని అద్భుత కార్యాలు చేశాడు కదా. మరి అటువంటి ఆయన దగ్గరికి వస్తే ఏమండి నిత్యాగ్నిగుండమైనటువంటి 2వ మరణాన్ని నుండి ఏం చేస్తాడండి? ఆయన తప్పిస్తాడు. చూడండి, అందుకే అంటాడు సామెతల గ్రంథము 4:4 అంటాడు, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు అంటాడు. అలాగే యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30-32 వచనాలు చదివితే మీ అతిక్రమములను విడిచిపెడితే కనుక బ్రతుకుతావు అంటాడు. ఆ ప్రభు దగ్గరకు వచ్చి, మన ఆశ్రయదుర్గమైన ప్రభు దగ్గరకు వచ్చి ఆయన ఆశ్రయించి మన యొక్క పాపాలు ఆయన దగ్గర ఒప్పుకుంటే మన క్షమిస్తాడు. ఏమండి, నిత్యాగ్ని గుండమైనటువంటి 2వ మరణం నుండి మనల్ని తప్పిస్తాడు. చూసారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే ఆయన ఆశ్రయిస్తే
వచ్చేటువంటి మేలు ఏంటండి అమ్మా? నిత్యాగ్ని గుండ మరణాన్ని నుండి తప్పిస్తాడు. మొదటి ఆశీర్వాదం. రెండవదిగా మనం ఆలోచన చేస్తే గనక ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం ఏం దొరుకుతుందో ఆయన ఆశ్రయిస్తే రెండవదిగా ఏం దొరుకుతుందో చెప్తున్నాను. 17 ఆపత్కాలమందు నీవేనా ఆశ్రయము. చూసారా, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. అంటే ఆయన ఆశ్రయిస్తే రెండవదిగా వచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటంటే మనకి ఆపత్కాలంలో ఏం దొరుకుతుంది? సహాయం దొరుకుతుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే అనేక సార్లు ఆపద కాలంలో భక్తులు ఏం చేశారండి? దేవుణ్ణి ఆశ్రయించి విడుదల పొందుకున్నారు. కీర్తన గ్రంథము 46వ కీర్తన 1 నుంచి 3 వచనాలు మనం చదివితే కోరాహు కుమారులు అంటారు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు అంటాడు. అంటే దేవుని దగ్గరే మనకు భద్రత, కాపుదల ఉందన్నమాట అండి. అందుకని ఇర్మీయా ప్రవక్త అంటాడు, ఆపత్కాలమందు నీవే నాకు ఆశ్రయం అంటాడు. హిజ్కియా దినాల్లో కూడా యెరూషలేమును అశ్షూరీయులు ముట్టడించినప్పుడు హిజ్కియా దేవునికి మొరపెట్టాడు. ఏమని మొరపెట్టాడు? 2 రాజుల గ్రంథము 19వ అధ్యాయం 35వ వచనంలో మొరపెట్టినప్పుడు ఏం చేశాడంటే దేవుడు ఆకాశము నుండి పరలోకము నుండి తన దూతలను పంపించి ఏం చేశాడండి? 180,000 మందిని ఏం చేసేయండి? దూతలో ఒక్క దూత ఒక్క రాత్రిలో 185,000 మందిని చంపేసాయన్నమాట అండి. ఆ ఆపత్కాలంలో హిజ్కియా గారు మొరపెట్టాడు. ఆపత్కాలంలో దావీదు గారు మొరపెట్టాడు. ఆపత్కాలంలో యోసేపు మొరపెట్టాడు. ఇలాగ అనేక మంది భక్తులు అనేక సార్లు ఆపత్కాలంలో ప్రభువును ఆశ్రయించి ఆయనకి ప్రార్థించారు. కనుక దేవుడు ఏం చేశాడు? వారికి సహాయం చేశాడు. అలాగే మనం ఆలోచన చేస్తే కనుక మనం ఆయన ఆశ్రయిస్తే మనం అనుభవించేటువంటి మేలులు కూడా కీర్తన గ్రంథము 91వ కీర్తన 1 నుంచి 7 వచనాలు చదవండి ఒకసారి. 91వ కీర్తన 1 వచనము నుంచి 7 వచనాలు చూస్తే మనము ఆయన ఆశ్రయిస్తే మనకు వచ్చే మేలులు. సర్వశక్తుని నీడని విశ్రమించేవాడు. యెహోవాను గురించి చెప్తున్నాను. చూసారు అవన్నీ మరి మీరు జాగ్రత్తగా ఆ కీర్తన గ్రంథము 91వ కీర్తన 1 నుంచి 7 వచనాలు మనం చదివితే ఆయన ఆశ్రయిస్తే అక్కడ మన యొక్క ఆత్మీయ జీవితంలో, మన శారీరక జీవితంలో దేవుడు మనకు చేసేటువంటి మేలులన్నీ కూడా అక్కడ దేవుడు రాయించాడు. చూసారండి, ఆయన ఆశ్రయిస్తే ఈ ఎన్నో గొప్ప మేలులు మనం పొందుకుంటాం ఆయన దగ్గర నుంచి. అలాగే మనం ఆలోచన చేస్తే నిర్గమకాండం 4వ అధ్యాయం మనం చదివితే కనుక ఎర్ర సముద్రము అడ్డు వచ్చింది. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి అడ్డు వచ్చినప్పుడు ఓ పక్కేమో అడ్డు వచ్చింది, ఓ పక్కేమో ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది. ఓ పక్క నుంచేమో ఐగుప్తు సేనలు ఇశ్రాయేలుని హతమార్చడానికి, వాళ్ళని ఇశ్రాయేలు ప్రజలను చంపడానికి ఐగుప్తు సేనలన్నీ బయలుదేరి వచ్చేస్తున్నాయి. అప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుడు ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు. చేసిన తర్వాత వారినేమో ఆరిన నేల మీద నడిపించాడు ఇశ్రాయేలు ప్రజల్ని. తర్వాత వారు ఆ లోనకు వచ్చేస్తూ ఉండగా అప్పుడు ఏం చేశాడమ్మా? వారందరినీ కూడా, ఐగుప్తులందరినీ కూడా సముద్రంలో ముంచివేశాడు. చూసారా, అటువంటి గొప్ప మేలులు చేస్తాడండి. పరిశుద్ధ గ్రంథంలో అనేక సార్లు అనేక మంది భక్తులు దేవుణ్ణి ఆశ్రయించి ఏం చేశారంటే విడుదల పొందారు, సహాయాన్ని పొందుకున్నారు, ఆశీర్వాదాలు పొందుకున్నారు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే దేవుణ్ణి ఆశ్రయిస్తే వచ్చేటువంటి మూడవ మేలు ఏంటంటే 2 దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం. ఆయనను ఆశ్రయించుట వలన మూడవదిగా మనకు వచ్చేటువంటి ఆశీర్వాదం. ఇలాగూ ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది
కలుగజేసినాడు. మొదటిగా మనం యేసు ప్రభు వారిని ఆశ్రయిస్తే వచ్చే ఆశీర్వాదం ఏంటి? నిత్య నరకాగ్ని నుండి మనం తప్పిస్తాడు. రెండవదిగా మనం ఆయన ఆశ్రయిస్తే మనకు ఆపత్కాలంలో సహాయం కలుగుతుంది. మూడవదిగా మనం ఆశ్రయిస్తే మనకి ఏం కలుగుతుందంటే నెమ్మది కలుగుతుంది. నెమ్మది ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా నెమ్మది కలగాలి. నెమ్మదిగా మనం అంతే కదండి, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా నెమ్మది లేకపోతే ఎక్కువ కాలం మనుషులు బతకలేరు. ఏమండి అంతే కదా, ఏదో రకంగా నెమ్మది లేకపోతే ఆత్మహత్యలు చేసుకుంటారు, రకరకాలుగా మనుషులు ఇదైపోతూ ఉంటారు. అయితే ఆయన దగ్గరికి వస్తే ఏమనుగ్రహిస్తాడంటే నెమ్మది అనుగ్రహిస్తాడు. అందుకే అంటాడు, ఎవరి మనసు నీ మీద అనుకున్ననో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు అన్నాడు. కనుక ఇక్కడ మనం ప్రభువుని ఆశ్రయించడం వలన మరొక ఫలితం ఏంటంటే నెమ్మది. ఈ రోజుల్లో చాలామందికి నెమ్మది లేదు. పైకి మనం బాగానే కనపడుతున్నాం కానీ ఏమండి వారి జీవితాల్లో నెమ్మది లేదు. అదే ప్రభువుని ఆశ్రయిస్తే మనకి ఏం దొరుకుతుంది? నెమ్మది దొరుకుతుంది. అలాగే ఎవరికి నెమ్మది లేదో కూడా దేవుడు చక్కగా బైబిల్లో వ్రాయించాడండి. చూడండి, యెషయా గ్రంథము 48వ అధ్యాయం 22వ వచనం. ఎవరికి నెమ్మది ఉంటుందో ఎవరికి నెమ్మది లేదో కూడా చక్కగా దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. చూడండి, యెషయా గ్రంథము 48వ అధ్యాయం 22వ వచనం. ఎవరికి ఉండదమ్మా? దుష్టులకు నెమ్మది ఉండదు, అదొకటి. రెండవదిగా ఇంకెవరికి నెమ్మది అంటే కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. రెండవదిగా కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనం. కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు కష్టాలు కొని తెచ్చుకుంటారు. ఎవరైతే జీవము గల దేవుణ్ణి విడిచిపెడతారో అటువంటి వారు ఆయన విడిచిపెట్టిన వారికి నెమ్మది ఉండదు కదా, ఇంకా శ్రమలు కొని తెచ్చుకుంటారు. ఏమండి, కనుక దుష్టులకు నెమ్మది ఉండదు మొదటిగా. రెండవదిగా దేవుణ్ణి విడిచిన వారికి ఉండదు. మూడవదిగా ధనవంతులకు ఉండదు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందల భయభక్తులు కలిగి ఉండట కొంచెము కలిగి ఉండటం మేలు. ఎవరికి నెమ్మది ఉండదంటే విస్తారమైనటువంటి ధనం ఎవరికి ఉంటుందండి? ధనవంతులకు ఉంటుంది. ఏమంటే అటువంటి వారికి నెమ్మది ఉండదండి. మరి ఎవరికి ఉంటుంది నెమ్మది? ఒకసారి మనం ఆలోచన చేస్తే మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుంచి 34 వచనాలు చదివితే అక్కడ ఒక స్త్రీ మనకు కనపడుతుంది. ఆ స్త్రీ జీవితంలో నెమ్మది అనేది లేదు. ఎన్నో ప్రయత్నాలు చేసింది కానీ ప్రభు దగ్గరకు వచ్చాక నెమ్మది పొందుకుంది. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుంచి 34 వచనాలు మనం జాగ్రత్తగా చదివితే అక్కడ చదవండి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ, ఆమె అనేక మంది వైద్యులను సంప్రదించింది, ఎన్నో తిప్పలు పడింది, తన కలిగినదంతయు వ్యయం చేసింది, ఖర్చు పెట్టింది. ఎంత మాత్రమున ప్రయోజనం లేక మరింత సంకటపడింది. అప్పుడు ఎవరి గురించి విందమ్మా? యేసు ప్రభువుని గురించి వింది. నేను ఆయన వస్త్రం ముడితే చాలు. చాలమ్మా, అంత మన జాగ్రత్తగా మీరు చదువుకుంటే కనుక అక్కడ ఎన్నో తిప్పలు పడింది, ఎన్నో కష్టాలు పడింది, ఎంతో డబ్బు వెచ్చించింది, ఎంతో ఖర్చు పెట్టింది. ఆ డాక్టర్ ఈ డాక్టర్ ఆ డాక్టర్ ఈ డాక్టర్ ఎన్నో చోట్లకు తిరిగింది, ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది. అయినా సరే తన యొక్క జీవితంలో నెమ్మది లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు. ఏమండి, అటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే, ఆయన దగ్గరికి వస్తే నాకు నెమ్మది దొరుకుద్ది, నా రోగం బాగుపడుద్ది అనేటువంటి గొప్ప విశ్వాసంతో యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. చూసారా ఏమంటే, 12 సంవత్సరాల నుండి పడుతున్నట్టు వ్యాధిని వెంటనే ప్రభు ఏం చేశాడండి? స్వస్థపరిచాడు. చూసారా, ఎవరి దగ్గరికి వస్తే నెమ్మది దొరుకుద్దండి? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి
వస్తే బాగుంటుంది. దీంతో నేను చాలాసార్లు దేవుతో అంటాను, దేవి ఒక్కొక్క పరిస్థితి ఒక్కొక్కసారి నాకు రావటం నువ్వు కుదరట్లేదు చర్చికి, నువ్వు శుక్రవారం కానీ ఆదివారం కానీ ఏ రోజు పెట్టినా నువ్వు మానద్దు చర్చి, నువ్వు వెళ్ళు, మన కొరకు మన కుటుంబం కొరకు ప్రార్థన చేయి, వాళ్ళ చేత ప్రార్థన చేయించుకో, భక్తిగా ఉండు, ఎందుకంటే మనకు ప్రభువే తప్ప మనకు ఎవరో సహాయం చేసేవాళ్ళు ఎవరో లేరు. అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా ప్రభు సహాయం వల్ల మేము బతుకుతున్నామండి. ప్రతిదీ కూడా ఇలా చెప్పాలంటే చాలా సాక్ష్యాలు ఉన్నాయి దేవి దగ్గర, చెప్తున్నానండి. అదే చెప్తున్నాను, నీకు దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని సమయాన్ని సద్వినియోగం చేసుకో అని చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను. అంటే ప్రభు దగ్గరికి వస్తేనే మన బ్రతుకులు బాగుపడతాయి, మన జీవితాలు బాగుంటాయి, మనం ఆనందం సంతోషం దొరుకుద్ది, నెమ్మది దొరుకుతుంది. చూసారా? కనుక ఈ 12 సంవత్సరాల నుంచి వచ్చిన వ్యక్తికి, ఒక వచ్చినటువంటి స్త్రీకి ఏం దొరికిందమ్మా? నెమ్మది దొరికింది, స్వస్థత దొరికింది. చూసారా? ఎవరికి నెమ్మది ఉండదు? దుష్టులకు నెమ్మది ఉండదు, దేవునిని విడిచిన వారికి నెమ్మది ఉండదు, ధనవంతులకు నెమ్మది. చూసారా? పరిశుద్ధ గ్రంథంలో చక్కగా ఎవరికి నెమ్మది ఉంటుంది, ఎవరికి నెమ్మది ఉండదు. చూసారా? ఎవరిని ఆశ్రయిస్తే మేలు, ఎవరిని ఆశ్రయిస్తే మేలు, ఎవరిని ఆశ్రయిస్తే దుఃఖం కలుగుతుంది. చక్కగా దేవుడు రాయించాడు. చూసారా? మూడవదిగా ఆయన ఆశ్రయిస్తే మనకి ఏం కలుగుతుందమ్మా? నెమ్మది కలుగుతుంది. నాలుగవదిగా ఆశ్రయిస్తే కనుక కలిగేటువంటి మేలు ఏంటంటే 2 దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనం. 2 దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనం. దేవుని ప్రత్యక్షత దినమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించి, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము కూడా దేవుడు అతనిని వర్ధిల్లజేశాడు. చూసారండి? మన 4వదిగా దేవుని ఆశ్రయిస్తే ఆయన ఆశ్రయిస్తే మనకు వచ్చేటువంటి మేలు ఏంటంటే, 4వ మేలు ఏంటంటే మనం వర్ధిల్లుతామండి. ఆయన ఆశ్రయిస్తే వర్ధిల్ల చేస్తాడు. అంత గొప్ప దేవుడు అన్నమాట అండి. ఎలాగ బైబిల్లో చాలామంది భక్తులు కూడా తామున్నటువంటి స్థలాల్లో వర్ధిల్లారు. పరాయి దేశంలో యోసేపు వర్ధిల్లాడు, పరాయి దేశంలో దానియేలు వర్ధిల్లాడు. ఏమండి? అలాగా ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, ఆయన ఆశ్రయిస్తారో, అటువంటి వారిని అందరినీ కూడా ఏం చేస్తాడమ్మా? వర్ధిల్ల చేస్తాడు, గొప్ప చేస్తాడనమాట, ఆశీర్వదిస్తాడు. 5వదిగా ఆయన ఆశ్రయిస్తే ఏం దొరుకుతుందంటే, ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 22 నుంచి 23 వచనాలు చదివితే, మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించిన వారికి అందరికీ వచ్చునని రాజుతో చెప్పి ఉంటుంది. చూసారండి? ఎజ్రా ప్రవక్త గారు చెప్తున్నటువంటి మాటలు. ఏమంటే ఎజ్రా గారు కూడా ఆయన ప్రజలతో కలిసి 900 మైళ్ళు కాలినడకన ప్రయాణం, తామున్న స్థలం నుంచి కాలినడకన ప్రయాణం చేసి యెరూషలేం చేరుకున్నారు. 900 మైళ్ళు నడిచారట ఎజ్రా గారు తన ప్రజలతో అందరితో కలిసి. అంటే ఆ ప్రయాణము ఎటువంటి ప్రయాణం అంటే, ప్రమాదకరమైనటువంటి మార్గముల్లో వారు 4 నెలలు కొనసాగారండి. 4 నెలలు 4 నెలలు పట్టింది వారు వెళ్ళటానికి. అంటే ప్రమాదకరమైనటువంటి మార్గంలో ఈ ప్రయాణం కొనసాగిందంట. ఎటువైపు నుంచి శత్రువులు వస్తారో తెలియదు, ఎటువైపు నుంచి ఏం జరుగుతుందో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తమ యొక్క ప్రయాణాన్ని దేవునికి అప్పగించుకుని వాళ్ళు బయలుదేరి వెళ్ళారన్నమాట అండి. ఎజ్రా అలాగే ఎజ్రా తన ప్రజలందరితో కలిసి 900 మైళ్ళు నడిచి వెళ్ళారు. అప్పట్లో వాహనాలు గట్ట ఏమీ లేవు, నడిచి వెళ్ళారు. అలాగ 4 నెలలు పట్టింది. ఆ 4 నెలల ప్రయాణంలో దేవుడు వారికి ఏమీ కాకుండా, ఎటువంటి అపాయము కలగకుండా దేవుడు వారికి కాపుదలుగా ఉండి వారు అందరినీ కూడా నడిపించాడు. చూసారా? కనుక ఎటువైపు నుంచి ప్రమాదం వస్తుందో మనకు తెలియదు. కనుక మన ప్రయాణంలో క్షేమము కలగాలంటే మనం ఏం చేయాలి?
దేవుని కాపుదల కావాలి. దేవుని కాపుదల కావాలంటే మనం ఏం చేయాలి? ప్రతి ప్రయాణాన్ని కూడా దేవునికి మనం అప్పగించుకోవాలి. అప్పగించుకున్నప్పుడే దేవుడు మన ప్రయాణాన్ని సఫలం చేస్తాడు, క్షేమంగా చేర్చుతాడు, లేకపోతే లేదు. అంటే ప్రతి విషయంలో కూడా మనం దేవుని మీద ఆధారపడాలి, దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. ఆరవదిగా మనం ఆలోచన చేస్తే 2 దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు చూస్తే కనుక, యోధావారు యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయము పొందిరి అనేటువంటి మాట అక్కడ కనబడుతుంది. 2 దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయము 16, 18 వచనాలు చదవమ్మ ఒకసారి. పారిపోయిరి, చూసారా, అతులయ్యి. యోధావారు తమ పితరుల దేవుడని యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత, చూసారా ఎంత గొప్ప కార్యం అండి. యోధావారు ఇశ్రాయేలు ప్రజలు వీరిరువురు కూడా దేవుని బిడ్డలే. ఏమండి, దావీదు తర్వాత అది సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలించాడు యెరూషలేముని. ఆ తర్వాత ఎవరండి సౌలు తర్వాత సౌలు 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ తర్వాత దావీదు 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ తర్వాత సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలించాడు. సొలొమోను ఎప్పుడైతే చనిపోయాడో ఆ తర్వాత అతని కుమారుడైనటువంటి రెహబాము రాజు అయిన తర్వాత అప్పుడు 2గా చీలిపోయింది ఇశ్రాయేలు దేశము. యోధా దేశంగా ఇశ్రాయేలు దేశంగా 2గా మారిపోయింది. చూసారా, అప్పటి వరకు బాగానే నడిచింది. ఎవరు? సౌలు కాలంలో 40 సంవత్సరాలు బాగానే నడిపించాడు, చక్కగా పరిపాలించాడు. ఆ తర్వాత దావీదు గారు 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ తర్వాత సొలొమోను బాగానే పరిపాలించిన తర్వాత వీరి అనంతరం ఎప్పుడైతే రెహబాము చేతిలోకి వచ్చిందో ఏమైపోయిందమ్మా? 2గా విడిపోయింది. యోధా దేశంగా ఇశ్రాయేల్ దేశంగా విడిపోయింది. వీరందరూ కూడా దేవుని బిడ్డలే. కానీ ఎవరికి ఇచ్చాడు దేవుడు? యోధావారు యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయం పొందిరి. యోధావారేమో 4 లక్షల సైన్యము, ఇశ్రాయేలీయుల సైన్యమేమో 8 లక్షల సైన్యము. అయినను కూడా యోధావారు ఇశ్రాయేలు వారిని జయించి 5 లక్షల మందిని చంపేశారటండి. అలాగే మనం ఆలోచన చేస్తే గిద్యోనుతో ఉన్నవారు ఎంతమంది అండి? 300 మంది. మిద్యానీయులు ఎంతమంది? 137,000 మందిని జయించగలిగారు. చూసారా, గిద్యోనుతో ఉన్నవారు 300 మందే, కానీ మిద్యానీయులు ఎంతమంది? 137,000 మందిని. అంత ఎక్కువ మందిని తక్కువ సైన్యంతో గిద్యోను గారు ఓడించారు. చూసారా ఎంత గొప్ప అద్భుతమైన. వీరు అంతా కూడా ఎవరిని ఆశ్రయించడం వల్ల ఈ జయం పొందుకున్నారు? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఆశ్రయించడం చేత జయం పొందాం. చూసారా ఎన్ని మేలులో ప్రభువుని ఆశ్రయిస్తే ఇన్ని మేలులు మనం పొందుకుంటాం అన్నమాట. 7వదిగా లాస్ట్ మాట ముగించి అయిపోయింది. 7వదిగా మనం ఆలోచిస్తే ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం చదివితే కనుక ఆయన ఆశ్రయిస్తే మనం ఎలాగ ఉంటామో రాయబడి ఉంది. 8వ వచనం, ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. కాపు మానదు. చూసారా, ఇప్పుడు మనం ఆయన ఆశ్రయిస్తే జలముల యొద్ద నాటబడినటువంటి చెట్టులా ఉంటాము. చెట్టుకు నీరు ఎంత అవసరమో అలాగే ఆయన కూడా వారికి ఆయన తోడుగా ఉంటాడనమాట అండి. అర్థమైందంటే చెట్టుకు నీరు ఎలాగ కావాలో అలాగే దేవుడు కూడా ఆయన ఆశ్రయించు వారికి ఆయన అలాగా ఒక నీరులాగా ఉంటాడనమాట. చూసారా, అలాగా ఇది ఏంటంటే వెట్ట కలిగినను కూడా భయపడదు. అనగా ఏంటంటే వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఏ వచ్చినా కూడా వాళ్ళు ఎలాగుంటారండి? చాలా ధైర్యంగా ఉంటారు. దేనికి భయపడరు అన్నమాట. తట్టుకుని నిలబడతారు ఎన్ని వచ్చినా సరే. పౌలు శీలలు కూడా, పౌలు శీలలు మనం చూస్తే వారు గాయాలు దెబ్బలు తగిలినాయి, గాయాలు అయ్యాయి, చెరసాల్లో ఉన్నా కూడా వారు ఆనందంగా ఏం చేశారండి? కీర్తనలు పాడారు. అంటే తట్టుకుని నిలబడ్డారు. అన్ని ప్రభు కొరకే ఇవన్నీ చేశారు వాళ్ళు. అలాగా వెట్ట కలిగినను
భయపడదు. తన ఆకులు ఎలాగుంటాయంటే పచ్చగా ఉంటాయి. ఎలాగుంటాయమ్మా అంటే ప్రభువును ఆశ్రయించినటువంటి పిల్లలు ఎప్పుడు కూడా ఎలాగుంటారు? నీరసిల్లిపోరు, నీరసంగా ఉండరు. ఎలాగుంటారు ఏమంటే చక్కగా అభివృద్ధి పొందుతారు. పచ్చగా ఉండడానికి చక్కగా అభివృద్ధి పొందుతారు. ఆ తర్వాత వర్షం లేకపోయినా సరే చింత లేదు, కాపు మానదు, అనగా ఫలభరితంగా ఉంటారన్నమాట. ఎలాగుంటారమ్మా? ఫలభరితంగా. చూసారా, ఇన్ని మేలులు ఎవరు కలుగుతాయి? ప్రభువుని ఆశ్రయించుట వలన ఈ మేలులన్నీ పొందుకుంటాం. ఇప్పుడు మనకి ఎవరు ఆశ్రయంగా ఉండాలి? ప్రభువే మనకు ఆశ్రయంగా ఉండాలి. ఎవరైతే ఎక్కువగా దేవునితో సహవాసం చేస్తారో, ఆయన ఆశ్రయంగా చేసుకుంటారో, ఆయన మీద ఆధారపడతారో, అటువంటి వారికి ప్రభువారు ఈ 7 మేలులు కూడా చేస్తారు. ఒకటేమో జీవాన్ని పొందుకుంటాం, అనగా మోక్షాన్ని పొందుకుంటాం. రెండవదిగా ఆపత్కాలంలో సహాయం పొందుకుంటాం. మూడవదిగా నెమ్మది పొందుకుంటాం. నాలుగవదిగా వర్ధిల్లుతాము. ఐదవదిగా శత్రువుల బారి నుండి మనం కాపాడబడతాం. ఆరవదిగా జయం పొందుకుంటాం. ఏడవదిగా నీటి వద్ద నాటబడిన చెట్టు వలె మనం అందరము ఉంటాం.